నమస్కారం. మీరు చూస్తున్నది సిటీ న్యూస్. నా పేరు నాగేశ్వరరావు. వార్తల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. లోవా దేవస్థానాలకు పోటెత్తిన భక్తజనులు, లాక్డౌన్ నిబంధనలు పాటిస్తున్నామన్న ఈవో రమేష్. సర్వమత ఆలయాల పరిరక్షణకు రక్షణ దళాలు, సీసీ కెమెరాలు అమర్చాలని రూరల్ సిఐ కిషోర్ బాబు సూచన. వ్యవసాయ బిల్లుపై బీజేపీ కిసాన్ మోర్చా హర్షాతిరేకాలు. తుని మండలంలో అన్నదాతలకు ఘన సన్మానాలు. పాత బజారు వీధిలో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు. ఎస్ అన్నవరంలో శాస్త్రోక్తంగా స్వామి మాస కళ్యాణ మహోత్సవం. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ తలుపులమ్మ అమ్మవారి లోవా దేవస్థానంకు భక్తులు పోటెత్తారు. లాక్డౌన్ తర్వాత ఇన్నాళ్లకు భారీ సంఖ్యలో అమ్మవారి ఆలయానికి భక్తులు తరలివచ్చారు. కుటుంబ సభ్యులతో అమ్మవారిని దర్శించుకుని పచ్చటి చెట్ల కింద వంట వార్పులు చేసుకుని అన్నప్రసాదాలను స్వీకరించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా భక్తులను అనుమతిస్తున్నామని ఈవో రమేష్ చెప్పారు. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా కొద్ది నెలలుగా లోవా దేవస్థానంకు భక్తులు తాకిడి లేక ఆలయ పరిసరాలు వెలవెలబోయాయి. అయితే కోవిడ్ నిబంధనలు సడలించడంతో ఇప్పుడు భక్తుల తాకిడి పెరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి ఆదివారం నాడు భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారి ఆలయానికి తరలివచ్చారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మొక్కులు చెల్లించుకొని పచ్చని చెట్ల కింద వంట వార్పులు చేసుకుని సంపత్తి భోజనాలు చేశారు. లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా భక్తులను అనుమతిస్తున్నామని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, లేదంటే జరిమానా విధిస్తామని ఈవో రమేష్ చెప్పారు. అదేవిధంగా ఆలయ పరిసరాల్లోని పలు దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన ఏ విధంగా అమ్మకాలు చేస్తున్నారన్న విషయమై వాకప్ చేశారు. సుందరవనం వద్ద పిచ్చి మొక్కలు ఎక్కువగా ఉండడంతో ఆ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని సిబ్బందిని ఆదేశించారు. కూడా అది మన పైన అలౌ చేయకుండా రూములు కూడా ఇవ్వట్లేదు. అయితే కింద కాళ్ళు తీసుకెళ్ళిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసుకోవడం, లేకపోతే కింద ఉన్నటువంటి ప్రైవేటు రూములు తీసుకుని అక్కడ వంట చేసుకోవడం అది జరుగుతుంది. అయితే ఈ కరోనా కొంచెం పూర్తిగా తగ్గిన తర్వాత ఈ రూమ్లో ఇస్తే భక్తులకి కరోనా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందని భావంతో అధికారులు ఆదేశించున్నారు. ఆ కమిషనర్ గారి ఉత్తర్వుల ప్రకారం మేము కూడా అదే ఫాలో అవుతున్నాం. అయితే ఇటీవల వచ్చిన ఈ 2 ఆదివారాల నుంచే జనం పెరిగేలా ఉంది. అసలు అంతమంది జనం కూడా లేరు. కాబట్టి రాబో కాలంలో వచ్చే ప్రజలకు వాళ్ళకి ఇబ్బందులు ఎదుర్కోకుండా దేవాలయాలపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో తుని పరిసరాల్లో ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు రంగంలోకి దిగారు. సర్వమత పెద్దలతో సమావేశాలు నిర్వహించి అన్ని మతాల ప్రార్థనా మందిరాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి రక్షణ చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు దిశానిర్దేశం చేశారు. అసాంఘిక శక్తులు కొన్ని దేవాలయాలపై దాడులు చేసి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నందున ఇలాంటి సంఘటనలు తావు లేకుండా తుని పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలకు ఉపక్రమించారు. ఈ నేపథ్యంలో స్థానిక సాయి ఫంక్షన్ హాలులో సర్వమత పెద్దలతో రూరల్ సిఐ కిషోర్ బాబు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని మతాల ప్రార్థనా మందిరాల వద్ద ఆలయాల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. తప్పనిసరిగా ప్రతి ప్రార్థనా మందిరాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించిన సిఐ కిషోర్ బాబు ఇదే సమయంలో ఆలయాల పరిరక్షణకు రక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. మత విద్వేషాలు రగిలించేందుకు అసాంఘిక శక్తులు కాచుకుని కూర్చున్నందున ఆలయ నిర్వాహకులు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. తాము నమ్మిన మతాన్ని విశ్వసిస్తూనే ఇతర మతాలను గౌరవించాలని సూచించారు. అందరూ కలిసికట్టుగా ఇలాంటి అన్రెస్ట్ జరగకుండా చూసుకోవడానికి అందరూ కలిసి ఇలా కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి తెలియపరుస్తానికి ఈరోజు మీ ముందుకు వచ్చాము. దానికి సంబంధించి మన సీఏ గారు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, అందరూ ఎలా కోఆర్డినేషన్ చేయాలి, వాలంటరీగా ముందుకు వచ్చి ఏ సహాయం చేయాలి, మనం చేసుకోవాల్సిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ గురించి, అలాగే వాలంటరీగా వచ్చి మన మన సంస్థకు సంబంధించిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఎలా చూసుకోవాలని మన సీఏ గారు చెప్తారు. ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షుడు తుని రూరల్ ఎస్ఐ గణేష్ కుమార్ గారికి, అలాగే తుని పట్టణ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారికి, మనం గత కొన్ని రోజులుగా చూసుకుంటే అంతర్వేదిలో జరిగిన ఘటన తర్వాత
కొన్ని గ్రామాల్లో కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అయితే మన భారతదేశం అనేది సువిశ్వాసం ప్రపంచ దేశాల్లో మన భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలు ఇక్కడ ఉన్న స్వేచ్ఛ అన్నీ కూడా మన యొక్క రాజ్యాంగం నుంచి మనకు లభించిన చాలా అద్భుతమైన దృగ్విషయాలు ఇవన్నీ కూడా. ప్రపంచంలో ఏ దేశానికి లేని స్వేచ్ఛ, మత స్వేచ్ఛ మన దేశంలో ఉంది. భిన్నత్వంలో ఏకత్వం అంటే రకరకాల మతాలు, రకరకాల సంప్రదాయాలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా కలిసిమెలిసి ఉండడం మన భారతదేశం యొక్క ప్రత్యేకత. వీళ్ళంతా కలిసిమెలిసి ఎలా ఉంటున్నారు, వీళ్ళ ఐకమత్యాన్ని, వీళ్ళ యూనిటీని మనం దెబ్బతీయాలని బయట నుంచి ఎన్నో దేశాలు ఎంతో కాలం నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. వాళ్ళు సక్సెస్ కాలేదు. కేవలం కారణం ఏంటంటే ఎన్ని మతాలు ఎన్ని కులాలు ఉన్నప్పటికీ కూడా మన భారతీయులందరూ కూడా వీఆర్ ద ఇండియన్స్. మన భారతీయత్వం అనేది మన నరాల్లో, మన రక్తంలో, బ్లడ్లో జీర్ణించిపోయి ఉంటుంది. కాబట్టి మన భారతదేశం గురించి కానీ, భారతమాత గురించి కానీ, భారతీయ జెండా గురించి, రకరకాలాడే జెండా గురించి మాట్లాడినప్పుడు మనం ఇంటికి ఎక్కిపరుచుకుంటూ ఉంటాయి. అది మన భారతదేశం యొక్క గొప్పతనం. అలాంటి భారతదేశంలో ఉన్న మన భారతీయ పౌరులు ఉన్న మనమంతా కూడా చాలా అదృష్టవంతులు. మిగతా కొన్ని దేశాల్లో పోలిస్తే ఏముంటాయి మహా అంటే సిమెంట్ నగరాలు ఉంటాయి, కాంక్రీట్ నగరాలు ఉంటాయి, పెద్ద పెద్ద బిల్డింగులు ఉంటాయి. అంతే తప్ప అంతకుమించేవారు మానవ నిర్మితాలు తప్ప అంతకుమించేవారు. మన భారతదేశంలో చూసుకుంటే కనుక డైవర్సిటీ, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఏ స్టేట్కి వెళ్ళినా, ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా ఒక్క ప్రదేశాన్ని నుంచి చూసి ఇంకో ప్రదేశాన్ని మనం అంచనా వేయదు. అంటే మన యొక్క నైసర్గిక స్వరూపంలో కూడా రకరకాల తేడాలు ఉన్నప్పటికీ కూడా మనమంతా కూడా ఒకే రీతిలో అన్నదమ్ముల్లా కలిసి ఉంటాం. మన యొక్క సొసైటీ, మన సమాజంలో మనం ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ కూడా ఏకపక్షంగా కలిసి ఉంటాం. అలాంటిది ఏదో చిన్న సమస్య వచ్చిందని చెప్పేసి మనం దాని గురించి మనం ఎక్కువగా వేరేగా ఆలోచించి మనం ఇదవలసిన అవసరం లేదు. మనం ఇన్ని దేవాలయాలు, అది ఏ మతమైనా కావచ్చు, హిందూ దేవాలయం కావచ్చు, క్రైస్తవ ప్రార్థన మందిరం కావచ్చు, ముస్లింకు సంబంధించిన మసీదు కావచ్చు, దర్గా కావచ్చు, ఈదు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా, ఏ మతమైనప్పటికీ కూడా, జైన్ మతం కావచ్చు, బౌద్ధ మతం కావచ్చు, ఏ మతమైనప్పటికీ కూడా భారతదేశం ఉన్నాడంటే భారతీయుడు అంతే. రకాల మతాలు, కులాలు, ప్రాంతాలు, అలాగే భాషల యొక్క సమ్మేళనంతో ఏకత్వంతో మనం అందరం ముందుకెళ్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు కూడా ఎటువంటి ఈ కమ్యూనిటీ గొడవలు కానీ ఏ విధమైన గొడవలకి ఎంకరేజ్ చేయకుండా మనందరం కూడా సోదరభావంతో ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకున్నాను. ఇప్పుడు ఈనాటి ముఖ్య కార్యక్రమం యొక్క మరీ ముఖ్యమైన ఉద్దేశం, మనం ఏ విధమైన పద్ధతిని అవలంబించాలి. ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్లు అవి ఎవరు చేస్తున్నారు అనేది, ఎలా చేస్తున్నారు అనేది మనం గెస్ చేయలేని పరిస్థితి. ఏదో ఆకతాయిలు చేయొచ్చు, లేకపోతే ఇంక వేరే కోణాలు ఏదైనా ఉండొచ్చు. ఏదైనప్పటికీ కూడా మనం పాటిస్తున్నటువంటి మతం యొక్క విశ్వాసాలని, అలాగే మనం పాటిస్తున్నటువంటి గుడిని, లేకపోతే చర్చిని, లేకపోతే మసీదుని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఆ ఉద్దేశంతో మనం ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుని ఇక్కడి నుంచి మనం ఏ విధంగా ముందుకెళ్ళాలనేది, ప్రతి మసీద్కి కూడా మనం రక్షక దళాన్ని అనేది ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది 6 మెంబర్స్ తోటి. వీళ్ళందరూ కూడా మహిళా పోలీస్ అందరూ కూడా వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ డీటెయిల్స్ కానీ కలెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా మాది బాధ్యత, గుడి కానీ, చర్చి కానీ, మసీద్ కానీ మాది బాధ్యత. అంటే ఎందుకంటే సార్ చెప్పినట్టు తుని రూరల్ పోలీస్ స్టేషన్లో మహా అయితే ఒక 10 మంది స్టాఫ్ అవైలబుల్ ఉండొచ్చు. కానీ దాదాపు 136 గుళ్ళు, దాదాపు 60 వరకు చర్చిలు, 4 మసీదులు ఉన్నాయి. వీటన్నిటికీ కాపలాకాలని సాధ్యమా? అట్ ద సేమ్ టైం మీరు మీ యొక్క చర్చిల్లో కానీ, మసీదుల్లో కానీ, గుళ్ళలో కానీ వీలైతే సీసీ క్యామ్ పెట్టించండి. ఎందుకంటే మన కంటికి నిద్ర ఉంటుంది కానీ సీసీ క్యామ్ కూడా 24/7 అది రికార్డ్ అవుతూ ఉంటుంది. ఏ విధమైన కదలికలు అవ్వచ్చు, లేకపోతే ఏ విధమైన సంఘటనలు జరిగినా కూడా రికార్డ్ అవుతూనే ఉంటుంది 24/7. ఒకవేళ మనం అలసట తీసుకుని అలసట వచ్చి మనం ఏదైనా పక్కకి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నా, ఒకవేళ ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినా ఆ సీసీ కెమెరా రికార్డ్ అవుతుంది. అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఎవరు చేస్తారు, ఏంటి, వాళ్ళ మోటివ్ ఏంటి అని మనం ఇన్వెస్టిగేట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ గుళ్ళు అనేది వేయించలేని పరిస్థితుల్లో అట్లీస్ట్ మీ ఊర్లో, మీ జంక్షన్లో, మీ ఊరిలో ఒక జంక్షన్ ఉంది, ఈ జంక్షన్ నుంచి కంపల్సరీ క్రాస్ అవ్వాలి ఎవరైనా వ్యక్తి వెళ్తే. అటువంటి జంక్షన్స్ని ఐడెంటిఫై చేసి ఆ ఏరియాలో సీసీ క్యామ్స్, మంచి క్వాలిటీ సీసీ క్యామ్స్ మీ ఊరి పెద్దలందరూ కలిసి వేసుకున్నట్లయితే దీనికే కాకుండా ఇప్పుడున్న పరిస్థితులకి ఉపయోగపడకుండా అట్ ద సేమ్ టైం రేపొద్దున ఏదైనా మన ఊర్లో ఏదో దొంగతనం జరగవచ్చు, లేకపోతే ఇంక వేరే అదర్ సంఘటనలు ఏదైనా జరగవచ్చు. ఆ
సీసీ క్యామ్ ఫుటేజ్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ సమావేశంలో టౌన్ ఎస్ఐ గణేష్ కుమార్, రూరల్ ఎస్ఐ శ్రీనివాసరావు, వివిధ మతాల పెద్దలు, ఆలయ కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం తెచ్చేందుకు సాయశక్తిలా కృషి చేస్తారని కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ అన్నారు. పార్టీ పగ్గాలు అందిపుచ్చుకున్న నవీన్ కుమార్ తుని తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ సారథ్య బాధ్యతలు అందిపుచ్చుకున్న జెడ్పీ మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్ తెలుగు తమ్ముడుతో అప్పుడే సమావేశాలు ప్రారంభించారు. పార్టీ అధిష్టానం ఉత్తర్వులు అందుకున్న నవీన్ కుమార్ అన్నవరం సత్యదేవుని దర్శించుకున్నారు. అనంతరం తుని నియోజకవర్గం నుంచి తన పర్యటనలకు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ యనమల కృష్ణుడు అధ్యక్షతన జరిగిన పార్టీ శ్రేణుల ఆత్మీయ సమావేశానికి హాజరైన నవీన్ కుమార్ అనుబంధ సంస్థల ప్రతినిధులను పరిచయం చేసుకున్నారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. ప్రతి కార్యకర్తలకు అండగా నిలిచి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అలాగే ఈ నియోజకవర్గ పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. కొంచెం లేట్ అయినా సరే చాలా అపూర్వమైన స్వాగతం, ఆత్మీయతతోటి నన్ను హత్తుకుని మీరు ఇంత ఆత్మీయత చూపించినందుకు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఎల్లవేళలా మర్చిపోనని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఈ రాష్ట్రంలోని అరాచక పాలన జరుగుతుంది, రాక్షస పాలన. ఎలాగంటే ఒక ఫ్యాక్షనిస్ట్కి రాష్ట్రాన్ని అప్పచెప్పడం వల్ల అదే ఫ్యాక్షనిస్ట్ రాయలసీమని మనం ప్రత్యేకంగా చెప్పుకునే వాళ్ళం, అదే స్టేట్ అంతా కూడా రాయలసీమని చేసేసి ఈరోజు పాలన చేస్తున్నారు. కృష్ణ గారు చెప్పినట్టు అభివృద్ధిని పక్కన పెట్టేసి కొన్ని సంక్షేమ పథకాలనే ముందు పెట్టుకుని ఏదైతే మనిషిని తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేసి కలకాలం వాళ్ళు ఉండాలనే ఒక దురుద్దేశంతో పాలన చేస్తున్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలి, రాష్ట్ర భావి తరాలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి అనే ఆలోచన మాత్రం 1% కూడా లేని విధంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పాలన మనం చూస్తున్నాం. దాన్ని అరికట్టాలంటే మనం అందరూ కూడా ఒక సంఘటితంగా పోరాడాల్సిన ఆవశ్యకత ఈరోజు ఎంతైనా ఏర్పడింది సోదరులారా. మేము మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, కృష్ణ గారిని ఎప్పటి నుంచో చూస్తున్నారు. మీరు అవతలోడు రా అంటే రా చూసుకుందాం అనే వ్యక్తి నాయకత్వంలో మీరు పనిచేస్తున్నారు సోదరులారా. అటువంటి వ్యక్తికి మేము కూడా తోడయ్యి కార్యకర్త అనేవాడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందు మేము అందరూ కూడా మీకు సపోర్ట్ చేసి తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడించే విధంగా మనం అందరూ కష్టపడి పని చేయాల్సిన ఆవశ్యకత ఈరోజు ఏర్పడింది. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాం. మన కాకినాడ పార్లమెంట్కి మన సెంటిమెంట్లో పార్టీని దినదిన అభివృద్ధి చెందేలాగా మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన నవీన్ గారు భుజస్కంధాల మీద పార్టీని పెట్టడం జరిగింది. మరి ఆయన అడుగుజాడల్లో మా ఇన్ఛార్జీలందరూ నడిచి మీ అందరూ తుని నియోజకవర్గంలో మీ అందరూ కమిటీ సహకారంతో మళ్ళీ విజయపథంలో పార్టీని నడిపించాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలో మన పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. ఎందువల్లంటే గతంలో జిల్లాకు అందరికీ ఒకళ్ళ మీద బాధ్యత పెడితే పార్టీని సరైన క్రమశిక్షణలు నడిపించలేకపోతున్నారనే ఉద్దేశంతో మరి ఒక్కో ఎంపీ ఏరియాకి ఒక ప్రెసిడెంట్ పెట్టి ఈ ప్రెసిడెంట్ల మీద 2 ఎంపీటీసీలకు ఒక కన్వీనర్లుగా పెట్టి మళ్ళీ జిల్లాకి వీళ్ళందరూ ఎలా పనిచేస్తున్నారని జిల్లా మొత్తం మీద ఒక కన్వీనర్ పెట్టడానికి పార్టీ నిర్ణయించుకోవడం జరిగింది. ఈ శుభ సందర్భంలో మరి మన నియోజకవర్గం మొట్టమొదట తూర్పుకి వచ్చి మన నియోజకవర్గంలో మనందరూ పరిచయం చేసుకుని మనందరినీ ఒకే తాడి మీద నడిపించేలాగా నవీన్ గారి సహకారం ఉంటాయని చెప్పడానికి మీ అందరినీ పరిచయం చేసుకోవడానికి మన తుని వచ్చిన సందర్భంగా మన తుని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు పోల్నాటి శేషగిరిరావు, ఎస్ఎన్ రాజు, యనమల శివరామకృష్ణన్, ఇనుగంటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లుకు ఆమోదించడం పట్ల బీజేపీ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. రైతు ఆదాయం రెట్టింపు అయ్యేలా స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు మోదీ సర్కార్ విప్లవాత్మక సంస్కరణలు తెస్తుందని, ఇందులో భాగంగానే వ్యవసాయ బిల్లులకు చట్టబద్ధత కల్పించడం జరిగిందంటున్నారు బీజేపీ నేతలు. రైతే రాజు నినాదంతో అన్నదాతలకు బాసటగా నిలిచిన మోదీ సర్కార్
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలను తీసుకొస్తుంది. ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి కిసాన్ యోజన వంటి పథకాలతో అన్నదాతల ఆర్థిక స్వావలంబనకు పునాదులు వేసిన కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా విక్రయించుకునేలా వ్యవసాయ బిల్లులకు చట్టబద్ధత కల్పించనుందన్న విషయాలపై అవగాహన కల్పించేందుకు బీజేపీ కిసాన్ మోర్చా సదస్సులు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా తుని మండలంలో జరిగిన కార్యక్రమంలో కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు యార్లగడ్డ శ్రీరామ్ రైతులను ఘనంగా సత్కరించారు. ఈరోజు విజయసాయిరెడ్డి గారు మా నేషనల్ జనరల్ సెక్రటరీ పురంధేశ్వరి గారిని ట్విట్టర్ వేదికగా కామెంట్ చేయడం జరిగింది. అయ్యా విజయసాయిరెడ్డి గారు, ముందు ఒక మహిళను మీరు గౌరవించడం నేర్చుకోండి. మహిళలకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చిన తర్వాత రాజకీయాల గురించి మాట్లాడినా, కులాల గురించి మాట్లాడినా, జాతుల గురించి మాట్లాడినా అది తర్వాత విషయం. కులాల వారీగా, మతాల వారీగా, జాతుల వారీగా వైఎస్ఆర్సీపీ విడదీసి ఓట్లని కాలనైజ్ చేయడంలో మీకు ఇది వెనతో పెట్టిన విద్య కాబట్టి మీరు దాని గురించి మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీలో కులాలకి మతాలకి తావు లేదు. అందరినీ కూడా కలుపుకొని సకల జనుల పార్టీగా ముందుకు వెళ్ళి 2024లో అధికారం లక్ష్యంగా జనసేనతో కలిసి మేము ముందుకు వెళ్తున్నాం. ఒక జాతీయ స్థాయిలో జనరల్ సెక్రటరీగా ఒక మహిళను తీసుకెళ్ళి మన రాష్ట్రం నుంచి కూర్చోబెడితే కనీసం మినిమం మర్యాద లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం ఇది పద్ధతి కాదు. మీరు ఒక రాజకీయ పార్టీలో ఉన్నారు, అది కూడా ఎంపీ స్థాయిలో ఉన్నారు. మీరు ఒక చార్టెడ్ అకౌంటెంట్. ఇప్పుడు చూస్తే మీలాంటి వాళ్ళని పక్కన పెట్టుకుని శకునమామ పాత్ర పోషిస్తున్నారని జగన్ గారు మీరు కూడా గుర్తెరగండి. ఈ కామెంట్లు కనుక మీ వ్యక్తిగతమైతే వెంటనే విత్డ్రా చేసుకోండి, బహిరంగ క్షమాపణ చెప్పండి. ఈ కామెంట్లు కనుక పార్టీ తరఫున అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. భారతీయ జనతా పార్టీ నేషనల్ లెవెల్లో కూడా ఈ కామెంట్లని, మీరు ట్విట్టర్ వేదిక చేసిన కామెంట్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది. మిమ్మల్ని హస్తినకి మరొక్కసారి పిలిపించుకునే అవకాశం కూడా ఉంది. మీరు పైకి వెళ్తారు, కాళ్ళు పట్టుకుంటారు, బిల్లులు ఏవైనా ప్రతిదానికి చేతులెత్తుతారు, బిల్లు ఓకే కొట్టేస్తారు. కానీ కిందకు వచ్చేసరికేమో మా మీద నోరు పారేసుకోవడమా? ఇదేం ద్వంద్వ వైఖరి? ఇష్యూ బేస్గా మాట్లాడతామంటే ఇష్యూలుగా మాట్లాడతాం, ఇష్యూలుగా ఎదురెదురుగా మాట్లాడుకుందాం, వాదించుకుందాం. ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్టిగా పైన మీరు కొన్ని బిల్లులకి ఏదో ఇస్తున్నామని చెప్పారు, సంతోషం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం భారతీయ జనతా పార్టీ ఇక్కడ కట్టుబడి ఉంది. ఈ రాష్ట్రానికి నిధులు ఎప్పుడు ఏ విధంగా కావాలంటే డిపిఆర్ పంపితే వెంటనే మంజూరు చేసి పంపడం జరుగుతుంది. దయచేసి మీరు నోరు మాత్రం. ఈ కార్యక్రమంలో బీజేపీ టౌన్ ప్రధాన కార్యదర్శి కాదంబరి రామకృష్ణ, రూరల్ అధ్యక్షుడు ప్రగడ ఈశ్వరరావు, ప్రగడ చక్రరావు, కామర్స్ చిరంజీవి, వెంకన్నధర, గట్టియ తదితరులు పాల్గొన్నారు. తుని పట్టణంలోని పాత బజారు వీధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో 7 రోజుల పాటు కనుల పండుగ చేసిన బ్రహ్మోత్సవాలు శ్రీ పుష్పయాగంతో ముగిశాయి. పాత బజారు వీధి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి గోవిందనామ స్మరణలతో మార్మోగింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి బ్రహ్మోత్సవాలు వైభవయుతంగా జరిగాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ సాగిన శ్రీ పుష్పయాగం కనుల పండుగ చేసింది. భక్తుల గోవింద నామ స్మరణల నడుమ బ్రహ్మోత్సవాల ముగింపు ఘట్టం అత్యంత అట్టహాసంగా జరిగింది. సుగంధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన వేదికపై అమ్మ స్వామివార్లను ప్రతిష్ఠించిన పండితులు 12 మార్లు పుష్పార్చన గావించారు. ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. ఓం నమో వెంకటేశాయ. భగవద్బంధులారా, శ్రీమతి వీరమంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నవాన్నిక బ్రహ్మోత్సవాంగంలో భాగంగా శ్రీవారికి మొట్టమొదటి రోజుని పెళ్లి కుమారులు, తదుపరి స్వామివారికి విశ్వసేన ఆరాధన, భవపుణ్యాహవాచనం, ఋత్విక్ వర్ణ దీక్షాధారణ కైంకర్యాలతో ఆ రోజు కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ఉత్సవాల్లో భాగంగా నవాన్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారికి ఆ రోజు 18వ తారీఖు సాయంత్రం ముత్సంగ్రహణ, అంకురార్పణ, అగ్నివిధిష్టాయ కైంకర్యముల అనంతరం స్వామివారికి మంగళాశాసనం సాకుమరతోటి ఆ రోజు కార్యక్రమం సుసంపన్నమైంది. ఆ మొన్న 19వ తారీఖు ఉదయం స్వామివారికి సుప్రభాత సేవతో స్వామివారిని మేలుకొల్పిన తర్వాత స్వామివారికి నిత్యారాధన, ధూప సేవ, వేదపారాయణ, ప్రియ ప్రబంధ సేవాకాల అనంతరం యాగశాలలో వాస్తు యోగేశ్వర మండప ఆరాధన కైంకర్యములు,
అనంతరం నిత్య విశేషమైనటువంటి హోమములు, అనంతరం స్వామివారికి పైలోకల్లో ఉండేటువంటి సమస్త దేవతాగణాన్ని ఆవాహనం చేయడం కోసమని ధ్వజారోహణ కైంకర్యం పూర్తయిన తర్వాత స్వామివారికి బాలభోగంతో ఆనాటి కైంకర్యం పూర్తయింది. అనంతరం స్వామి అమ్మవార్లను ఊయలపై వేయింపజేసి హారతులు అందజేశారు. తుని మండలం ఎస్ అన్నవరం ఆధ్యాత్మిక శోభతో పలికించింది. ఇక్కడ కొలువు తీరిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి ఏకాదశి శ్రావణ నక్షత్ర పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. భక్తుల గోవింద నామస్మరణల నడుమ మాస కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తి పర్యంతం చేశాయి. లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి ఏకాదశి శ్రవణ నక్షత్ర పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లను సుగంధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన వేదికపై అలంకరించి విశేష పూజలు గావించారు. అనంతరం స్వామి అమ్మవార్ల మాస కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తజనులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పాయక్రపేట మండలం రాజవలసవారు గజపతి నగరంలో కాకాడ శ్యామ్ సుందర్ హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సారా అమ్మకాల కారణంగా చెలరేగిన వివాదంలో శ్యామ్ సుందర్ హత్య కాబడ్డాడు. కేసును ఛేదించిన పోలీసులు హంతకులను అరెస్ట్ చేశారు. ఈ నెల 6వ తేదీన కాకాడ శ్యామ్ సుందర్ హత్య కాబడ్డాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పాయక్రపేట పోలీసులు కేసును ఛేదించి హంతకులను పట్టుకున్నారు. సారా దుకాణం వద్ద అమ్మకాల విషయంలో ఏర్పడ్డ వివాదం నేపథ్యంలో శ్యామ్ సుందర్ను కోనాడ ప్రసాద్, కోనాడ రమణ, కోనాడ సత్యవతి, అడిగర్ల అమ్మాజీ తామే హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. దీంతో నిందితులందరినీ అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించామని సిఐ విజయ్ కుమార్, ఎస్ఐ దీనబంధు, ఎస్ఐ వెంకటేశ్వరరావు మీడియాకు తెలిపారు. తారీఖున కాకాడ కుమారి ఇచ్చిన రిపోర్టు మీద తన భర్త కాకాడ శ్యామ్ సుందర్ అనే వ్యక్తిని ఎవరో హత్య చేశారని రిపోర్ట్ ఇచ్చిన దాని మీద మేము 302 కేసు రిజిస్టర్ చేశాము. తర్వాత నేను మా ఎస్ఐ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంక్వెస్ట్ చేయడం జరిగింది. ఎంక్వెస్ట్లో అది కత్తికాట్లతో ఆ వ్యక్తి చనిపోయినాడని మాకు ఎంక్వెస్ట్లో అది పంచాయతీదారుల అభిప్రాయం తెలియజేశారు. తర్వాత పోస్ట్మార్టం అన్నీ నిర్వహించాము. దర్యాప్తులో భాగంగా మనకి చివరిసారిగా ఒక బడ్డీలో బీడీలు కొనుక్కోవడానికి వెళ్ళి అక్కడి నుంచి సత్యవతి విచారణలో ఆ సత్యవతి వాళ్ళ ఫ్యామిలీని కూడాను సస్పెక్ట్ చేయడం జరిగింది. బట్ వాళ్ళు ఎవరు కూడాను అందుబాటులో లేకపోవడం వాళ్ళ మీద మరింత ఎక్కువ సస్పీషియస్ అయింది. ఈ నేరం గురించి వాళ్ళు తెలియజేస్తూ మాకు సరెండర్ అయ్యారు. సత్యవతి కూతుర్ని కూడా అమ్మాజీ అనేసి ఆవిడ అంకంపేట ఆవిడ కూడా నోటుకొచ్చినట్లు తిట్టడంతో సత్యవతి తాలూక కొడుకు రమణ వాడి మీద కొద్దిగా వాళ్ళిద్దరు శ్యామ్ సుందరును రమణ ఇద్దరు ఘర్షణ పడడం. ఆ ఘర్షణలో రమణ తల కుమారుడు ప్రసాద్ కూడా అక్కడ పక్కనే ఉన్న కత్తితోటి తల మీద ఒక 3 సార్లు కొట్టినందువల్ల కిందన పడిపోయిన తర్వాత ఇంకా పనులతో ఉన్నాడు. వీడు మార్నింగ్స్ బతుకుంటే ఇంకా అన్ని విషయాలు చెప్తాడు, అందరూ మళ్ళీ ఇంకా ఇబ్బంది అవుతుంది అనేసి పూర్తిగా చంపేయాలని నిర్ణయించుకొని రమణ కూడా అదే కత్తితో తీసుకొని అతన్ని ఒక 5 సార్లు కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత అక్కడి నుంచి ఆ బాడీని ఎవరు లేని సమయం చూసుకొని అలాగే బ్యాక్ సైడ్లో ఒక ఆటో ఉంది వెళ్ళి ఆటోలో సెంటర్ సీట్లో పెట్టేసి బాడీని క్రైమ్ సీన్ ఏదైతే మనం రోడ్డు పక్కన డిటెక్ట్ అయిందో అక్కడ రోడ్డు వైపు తల కాలుని పొలాల వైపు పడుకోబెట్టేసి మళ్ళీ యథావిధిగా వచ్చేసి ఆటోని కడిగేసి నేరం చేయడానికి ఒకటి కత్తిని, ఆటోని, ఇతర మెటీరియల్ కూడా మేము సీజ్ చేయడం జరిగింది.
వీళ్ళని ఈరోజు మేము అరెస్ట్ చేస్తాము 4:15కి. వీళ్ళని వాళ్ళ రిమాండ్కి తరలించడం జరుగుతుంది. ఈ కేసులో పాయికరాపేట పోలీస్ సిబ్బంది, ఎస్ఐ గారు, పోలీస్ సిబ్బంది, అలాగే నక్కపల్లి సర్కిల్లో ఉన్నటువంటి ఎస్రాయవరం ఎస్ఐ గారు, అందులో కొంత యాక్టివ్గా ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది, అలాగే నక్కపల్లి ఎస్ఐ గారు, అలాగే సింహాచలం ఎస్ఐ గారు క్రైమ్లో ఉన్నారు, ఆయన అప్పన్న ఎస్ఐ గారు, అందరూ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తారు. ఈ కేసు డిటెక్ట్ చేయడంలో పనిచేసిన ప్రతి పోలీస్ అధికారి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళకి చాలా చక్కగా చేశారు, అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యాంశాలు మరోసారి. లోవా దేవస్థానాలకు పోటెత్తిన భక్తజనులు, లాక్డౌన్ నిబంధనలు పాటిస్తున్నామన్న ఈవో రమేష్. సర్వమత ఆలయాల పరిరక్షణకు రక్షణ దళాలు, సీసీ కెమెరాలు అమర్చాలని రూరల్ సిఐ కిషోర్ బాబు సూచన. వ్యవసాయ బిల్లుపై బీజేపీ కిసాన్ మోర్చా హర్షాతిరేకాలు. తుని మండలంలో అన్నదాతలకు ఘన సన్మానాలు. పాత బజారు వీధిలో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు. ఎస్ఆర్ నగరంలో శాస్త్రోక్తంగా స్వామి మాస కళ్యాణ మహోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తదుపరి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.